జెంట్స్ ఉన్నారు. వాళ్ళు సిగరెట్లు స్మోక్ చేస్తారు. అలాగే గుట్కా, పాను అట్లాంటివి తింటారు గదా! వాటికి సంబంధించి దానికి పళ్ళకి కూడా ప్రాబ్లమ్ వస్తుందా? ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే గుట్కా, పాను స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందంటారు గదా! టీత్‌కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా వాటి వల్ల? అది కూడా పెద్ద ప్రాబ్లమే కదా! అవును మేడం. ఏ ప్రాబ్లము? ఎట్లా? జనరల్‌గా ఫస్ట్ సైన్ ఏంటి? సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో పళ్ళ మీద స్టెయిన్స్ పడతాయి. హ్మ్. ఆ స్టెయిన్స్ రిమూవ్ చేయడం జనరల్‌గా డెంటిస్ట్ కూడా కష్టం. దానికంటూ సెపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ స్టెయిన్స్‌ని రిమూవ్ చేయడానికి. అది వేరే విషయం. సో, బాడీ ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళ కండిషన్స్‌లో బాడీయే తనంతట తను చెప్పిద్ది. హ్మ్. ఒకేసారి డైరెక్ట్‌గా క్యాన్సర్ రాదు. ఓకే. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అనే విషయాన్ని మనం కొంచెం ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుంటే, ఫస్ట్ కొన్ని చిన్న ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఫార్మ్ చేసిద్ది బాడీ. మనకి సైన్స్ ఇచ్చిద్ది. ఇంకా నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఇంకా చేసావంటే ఇది ఇంకా అగ్రెసివ్‌గా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. అది క్యాన్సర్‌కి లీడ్ చేస్తదని చెప్పిద్ది. బట్ స్టిల్ ఆ టైంలో గూడా నెగ్లెక్ట్ చేస్తే జనాలు దట్ లీడ్స్ టు ఫైనల్‌గా క్యాన్సర్ అనమాట. ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఏముంటాయి? బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ కానీ, లేకపోతే చిన్న ఎర్రగా ఉండే మచ్చలు కానీ, స్పైసీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ మచ్చల్ని అలానే వదిలేసారనుకోండి, అలా వచ్చినప్పుడు గూడా, అవి ఏమవుతాయి? ఇంకోటి నోరు తెరవలేకపోవడం. హ్మ్. ఈ బుగ్గన ఉండేవి, పెదాలకు ఉండేవి చిన్న సన్నని బ్యాండ్స్ ఉంటాయి. ఆ బ్యాండ్స్ అన్నీ గూడా గట్టిపడిపోతాయి. అలాంటి కండిషన్‌లో ఏమవుతది? వాళ్ళు కనీసం ఒక సింగిల్ ఫింగర్ పట్టే అంత నోరు కూడా ఓపెన్ చేయలేకపోతారు. అది ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఇప్పుడు ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఏదైతే ఉంది, మన నోరు గూడా ఓపెన్ చేయలేని కండిషన్‌లో ముందున్న ప్రీ క్యాన్సరస్ లీజన్ గూడా 2 ఒకటయ్యి, అవి ఒక నాన్ అల్సరేటివ్ లీజన్స్ లాగా ఫార్మ్ అయిపోతాయి. హ్మ్. అప్పుడు అది క్యాన్సర్‌కి లీడ్ చేస్తది. ఓకే. సో, సిగరెట్ స్మోకింగ్ వల్ల టీత్ ఎఫెక్ట్ పడతాయా అంటే అంటే ఆబ్వియస్‌లీ మరి గుట్కా తినే వాళ్ళకి రెడ్డిష్ అదొక బ్రౌన్ కలర్‌లో వస్తాయి కదా డాక్టర్ గారు. మరి అదే అదే మేడం. అదే గదా? అదే మేడం. ఆ హ్మ్. రెడ్డిష్ లీజన్ ఒకటి ఫార్మ్ అయిపోయి అక్కడ మొద్దుబారిపోయిద్ది వాళ్ళకి. అక్కడ ఓహ్! వాళ్ళకి టేస్ట్ బడ్స్ ఏం అన్నీ తెలీదే. చచ్చిపోతాయి. ఏమి ఆ! తెలీదు. సెన్సేషన్ ఏముండదు. ఉండదు. మొద్దుబారిపోయిద్ది. హ్మ్. దాన్ని వాళ్ళు నేను తింటున్నాను గదా! దాని ఎఫెక్ట్ ఏదో కొబ్బరి ముక్కలా ఉందని జుప్పుకుంటుంటారు. హ్మ్. కొరికేసుకుంటూ ఉంటారు. అది హ్మ్. ఇంకోటి ఇంటెన్షనల్‌గా ట్రామా క్రియేట్ చేసుకుంటుంటారు. ఓకే. అది ఇంకాస్త పెరిగి పెద్దదయ్యి వచ్చేంత వరకు వాళ్ళు డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయరు. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.